వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలు తీసుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్వ వైభవం తీసుకురావడానికి ఆమె కంకణం కట్టుకున్నారు. దీనికోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతూ ఉన్నారు. ఓవైపు కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటూనే అన్న జగన్తో వైరం తప్పదని బలమైన సంకేతాలు కూడా పంపిస్తూ ఉన్నారు. జగన్తో గట్టిగానే పోరాడతానని షర్మిల స్పష్టం చేశారు. అన్న పార్టీపై షర్మిల ఈ రేంజ్లో విమర్శలు చేస్తారని ఎవ్వరూ ఊహించలేదు. అయితే వైసీపీ నాయకులు కూడా ఇదే రేంజ్లో షర్మిలపై ఎదురుదాడికి దిగారు. షర్మిల వైఖరి చూసిన తర్వాత అధికార వైసీపీ నుంచి కూడా విమర్శలు మొదలయ్యాయి. వైఎస్ఆర్సీపీ నేతలు ఒక్కొక్కరు బయటికి వచ్చి షర్మిలపై విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏపీలో వైఎస్ షర్మిల హడావుడి చూశాక బాధపడ్డాం, ఇప్పుడు జాలిపడుతున్నామన్నారు. ఏపీలో ఉనికి లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటూ షర్మిలను ఎద్దేవా చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. తెలంగాణలో పోటీ చేస్తానన్న షర్మిల ఎందుకు వెనకడుగు వేశారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు కుట్రలలో చివరి అస్త్రంగా షర్మిలను ప్రయోగించారని సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే షర్మిల యొక్క లక్ష్యమని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా షర్మిల తీరుపై విమర్శలు చేశారు. వైఎస్ఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంత దారుణంగా అవమానించిందో అందరికీ తెలుసని, పామును అయినా నమ్ముతారేమో కానీ కాంగ్రెస్ను మాత్రం ఏపీ ప్రజలు ఎప్పటికీ విశ్వసించరని పరోక్షంగా షర్మిలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. తాజాగా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే మరో అడుగు ముందుకు వేసి షర్మిలపై ఘాటు విమర్శలు చేశారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ షర్మిలను కేవలం కాంగ్రెస్ నాయకులుగా మాత్రమే చూస్తామని, అంతేకాని వైఎస్ఆర్ కూతురుగా షర్మిలను చూడదలుచుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీలో షర్మిల ప్రభావం శూన్యమన్నారు. వైఎస్ఆర్ రక్తానికి షర్మిల చెడ్డ పేరు తీసుకువచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కుటుంబాన్ని వేధించిన కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు షర్మిల మీద అభిమానం చనిపోయిందని, ఇక మీదట ఆమెను వైఎస్ఆర్ బిడ్డగా కంటే సోనియా పెంపుడు కూతురుగానే చూస్తామని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. జగన్ పాలనను తప్పుపట్టే స్థాయి, అర్హత షర్మిలకు లేదని ఆయన తేల్చి చెప్పేశారు. షర్మిలపై వైసీపీ నాయకుల ఎదురుదాడి చూసిన తర్వాత ఆ పార్టీ నాయకులు ఆమెను ప్రత్యర్థిగానే భావిస్తున్నట్టే ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ మాటల దాడి మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. చూడాలి మరి ఏపీ రాజకీయాలు ముందు ముందు ఇంకెలా మారనున్నాయో వేచి చూడాల్సిందే.